మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండమ్మా. విజయ్ కుమార్ తెనాలి నుంచి రాస్తున్నారు. కృష్ణానది మహత్యం ఏమిటి, కృష్ణానది ఎలా ఉద్భవించింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కృష్ణానది విష్ణుమూర్తి యొక్క దేహం నుంచి ఉద్భవించింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు, మహానుభావ, ఈ జగత్తంతని అనుగ్రహించటానికి ఏదైనా ఒక మార్గం నీవు చేయవలసింది అని అంటే, పాప పరిహారం కోసమని లోకము యొక్క పాప పరిహారార్థం విష్ణుమూర్తి తన దేహము నుంచి కృష్ణానదిని ఉత్పన్నం చేశాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలకి, ఈ కృష్ణానదికి నెలవైనటువంటి దాన్ని, ఒకదాన్ని మంచి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చూడవలసింది అని చెబితే దేవతలు దానికోసమని పరిశీలన చేశారు. చేస్తే వాళ్ళకి సహ్యుడు అని చెప్పి ఒక ముని తపస్సు చేస్తున్నాడు. ఆయన శిలారూపంగా ఉండి అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటే ఆయన అడిగారు, పవిత్రమైనటువంటి స్థానము నీది, నువ్వు శిలారూపంగా ఉన్నావు, ఆ విష్ణుమూర్తి కృష్ణారూపంలో వెలుగొందాడు కాబట్టి ఆ కృష్ణని నీవు భరించవలసినది అని అంటే పరమ పావనము, అంతకంటే నాకు కావలసింది ఏమిటి అని అన్నాడు. అందువల్ల సహ్యాద్రి మీద ఆ కృష్ణ చేరటానికి, ఆరంభం కావటానికి కారణం అది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ సహ్యపర్వతం మీదే ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవతలందరినీ ఆహ్వానించాడు, 3 కోటి దేవతలు వచ్చారు. కానీ ముహూర్త సమయం అయింది, సరస్వతి రాల. పక్కన పత్ని కూర్చుంటేనే కదా యజ్ఞం నిర్వహించవలసింది. సరస్వతి రాలేదని ఆందోళన పడుతుంటే హరిహరాదులు అన్నారు, గాయత్రి ఉన్నది కదా సావిత్రి, ఆ సావిత్రిని స్వీకరించి యజ్ఞాన్ని పూర్తి చేయవలసింది అని చెప్పారు. ఆమె కూడా ఆయన పత్నే కాబట్టి గాయత్రిని పక్కన కూర్చోబెట్టుకుని ఆ యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉండగా సరస్వతి వచ్చింది. నేను లేకుండగా గాయత్రితో నువ్వు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నావా అని చెప్పి దానికి ఎవరెవరైతే సమర్థించారో వాళ్ళందరినీ, మొత్తం దేవతలందరినీ కూడా నదులు కండి అని చెప్పి చెప్పించింది సరస్వతి. అందుకోసమనే 3 కోటి దేవతలు నదులైపోయారు. మహర్షులు వచ్చారు, వాళ్ళు నది రూపాన్ని పొందారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నదుల రూపాన్ని పొందారు. అలా 3 కోటి దేవతలు వీళ్ళందరూ నదుల రూపాన్ని పొందటం వల్లనే సార్ధ త్రికోటి, 3 కోటి అంటే 3 కోట్లు, పుష్కరుడు సార్ధ త్రికోటి తీర్థాలతో ఈ నది యందు ప్రవేశిస్తాడు అని చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి 3 కోట్లు వచ్చాయి తీర్థాలు అంటే, ఇదిగో దేవతలందరూ 3 కోటి దేవతలు కూడా తీర్థ రూపాలని పొందారు. ఆ విధంగా జన్మించినటువంటి సమయం వీళ్ళందరూ కూడా నది రూపాలని పొందిన సమయంలో విష్ణుమూర్తి యొక్క దేహము నుంచి కృష్ణ వచ్చింది తెలుసు మనకి. పరమశివుడు ఆయన వేణి రూపాన్ని పొందాడు. అలా హరిహరులు ఇద్దరూ ఏకమై కృష్ణవేణిగా ఏర్పడటం జరిగింది. అందువల్ల మనం పుష్కరాలు అనేటటువంటివి కృష్ణవేణి పుష్కరాలుగా మనం భావన చెయ్యాలి. ఇద్దరికీ కలిపి, ఏ ఒక్కరిది కాదు, కేవలం విష్ణువుకి సంబంధించింది కాదు, కేవలం శివునికి సంబంధించింది కాదు. కాబట్టి కృష్ణవేణి అనేటటువంటి దాన్నే మనం పరిపూర్ణంగా చెప్తే అది హరిహరులు ఇద్దరికి సంబంధించినటువంటిది అవుతుంది. హరిహరులు ఇద్దరు కూడా మనల్ని పునీతం చేయటానికి హేతుభూతం అవుతుంది. కాబట్టి అట్లా ఆ కృష్ణ అనేటటువంటిది సహ్యాద్రి మీద జనించి అక్కడి నుంచి ఈ లోకమంతటిని కూడా పునీతం చేస్తూ హంసల దీవి దగ్గర తన పతి అయినటువంటి నదీనాం సాగరో గతి అన్నారు. నదులకి పతి సముద్రుడు కాబట్టి ఆ సముద్రుని చేరుకోవటం జరిగింది. అట్లా కృష్ణదేవి ఆయన విష్ణు స్వరూపంగా కృష్ణ, శివస్వరూపంగా వేణి కలిసి కృష్ణవేణిగా ఇప్పుడు ఈ పుష్కరోత్సవాలలో అందరినీ పునీతుల్ని చేస్తోంది కృష్ణవేణి.